రాగి సంకటికి కావలసిన పదార్థాలు: ఒక గ్లాసు బియ్యం తీసుకోండి, బాగా వాష్ చేయాలి 2-3 టైమ్స్. తర్వాత కుక్కర్లో 1 అవర్ పాటు నానబెట్టుకొని 1కి 3 గ్లాసులు నీళ్లు పోసి బాగా ఉడికించుకోవాలి. ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో రాగి పిండి 2 గ్లాసెస్ తీసుకొని 2 గ్లాస్కి 4 గ్లాసులు వాటర్ పోసి 4 గ్లాసులు నీళ్ళు పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి, బాగా మిక్స్ చేయండి. అన్నం వేడిగా ఉన్నప్పుడే బాగా స్పూన్ తోటి కలపాలి. మెత్తగా మ్యాష్ చేసుకోవాలి రైస్ని. అన్నం వేడిగా ఉన్నప్పుడే చేసుకోండి. మళ్ళీ కుక్కర్ స్టవ్ ఆన్ చేసి మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని స్పూన్ తోటి మిక్స్ చేసి రైస్లో యాడ్ చేసుకోవాలి. స్పూన్తో కలపండి, లేకపోతే రాగి పిండి అడుగున ఉంటుంది. గరిటెతోటి బాగా కలిపి లో ఫ్లేమ్లో ఉడికించాలి. అప్పుడే బాగా కుక్ అవుతుందండి. కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కడుతుంది రాగి పిండి. కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా కుక్ చేసుకోండి. చాలా చాలా హెల్దీ అండి. వెయిట్ లాస్ వాళ్ళకి, షుగర్ పేషెంట్ వాళ్ళకి చాలా హెల్దీ అండి. ఇది వీక్లీ వన్స్ తిన్నా బాగుంటుంది. ఇలా దగ్గరికి వచ్చేలాగా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. కొంచెం నెయ్యి వేస్తున్నానండి, టేస్ట్ బాగుంటుంది. ఇది ఆప్షనల్, కంప్లీట్గా మీరు స్కిప్ చేసుకోవచ్చు వద్దనుకుంటే. మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించండి. రాగి పిండి ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్పరెంట్ కలర్లో వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోండి బాగా. అంతేనండి. ఒక గ్లాస్ బౌల్లో నెయ్యి రాసి